చిట్టికోతి చింతు కథ. ఒక అందమైన అటవీ ప్రాంతంలో చాలా జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అటవీ మధ్యలో పెద్ద పెద్ద చెట్లు, చల్లని గాలులు, తీయని పండ్లు ఉండేవి. ఆ అటవీలో ఒక చిన్న కోతి ఉండేది. దాని పేరు చింతు. చింతు చాలా చురుకైనది, తెలివైనది, కాని కొంచెం అల్లరి కూడా చేసేది. చెట్లమీద ఎక్కడం, పండ్లు తినడం, పక్షులతో ఆటలు ఆడ్డం ఇవన్నీ దాని రోజువారీ పనులు. కాని చింతుకు ఒక చిన్న లోపముంది. అది పెద్దల మాట వినేది కాదు. ఒకరోజు చింతు తల్లి చెప్పింది, చింతూ, అడవిలో చాలా లోతుగా వెళ్ళకూడదు. అక్కడ ప్రమాదముంటుంది. కాని చింతు నవ్వుతూ చెప్పింది, అమ్మా, నాకు ఏమీ కాదు, నేను చాలా తెలివిగా ఉంటాను. తల్లి మళ్ళీ హెచ్చరించింది, తెలివి ఉన్న జాగ్రత్త అవసరం, విను, దూరంగా వెళ్లకు. చింతూ మాత్రం పట్టించుకోలేదు. మరుసటి రోజు ఉదయం చింతూ తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా ఒక రంగురంగుల పక్షి వచ్చింది. ఆ పక్షి చాలా అందంగా కనిపించింది. చింతూ ఆశ్చర్యపోయింది. అయ్యో, ఎంత అందమైన పక్షి! నేను దీని వెనుత వెళ్ళాలి. అది వెంటనే పక్షిని వెంబడించడం మొదలుపెట్టింది. పక్షి అడవిలో లోతుగా ఎగిరింది. చింతూ కూడా చెట్లమీదనుంచి దూకుతూ వెళ్ళింది. కొద్దిసేపటి తరువాత చింతూ తన దారి మరిచిపోయింది. చింతూ చుట్టూ చూసింది. అది కొత్త ప్రదేశం. ఎక్కడ చూసినా పెద్ద చెట్లు, గుబురు పొదలు. చింతూ భయపడింది. అయ్యో, నేను ఎక్కడికొచ్చాను? నా ఇల్లెక్కడా? ఆ సమయంలో చింతూకు తల్లి మాటలు గుర్తొచ్చాయి. ఏనుగొచ్చింది. దాని పేరు గజరాజు. గజరాజు మృదువుగా అడిగింది, ఏమైంది చిన్నకోతి? ఎందుకు ఏడుస్తున్నావు? చింతూ ఏమీ భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను. అప్పుడే ఒక చిన్న చిలుక వచ్చి చెప్పింది, నేను ఈ అడవిలో ఎక్కడైనా ఎగరగలను. నేను పైనుంచి చూసి నీ దారి చెబుతాను. చింతూ ఆనందపడింది. ధన్యవాదాలు చిలుకా. చిలుక పైకెగిరి చుట్టూ చూసి వచ్చింది. నీ ఇల్లు పెద్ద మామిడి చెట్టు దగ్గరకుంటావు అని చెప్పింది. ప్రయాణం. గజరాజు, చింతూ, చిలుక కలిసి ప్రయాణం మొదలుపెట్టారు. మార్గమధ్యంలో వారొక నది దగ్గరకు వచ్చారు. చింతూ భయపడి, నేను ఈ నది దాటలేను. గజరాజు చెప్పింది, నా మీద ఎక్కు, నేను నిన్ను దాటిస్తాను. చింతూ గజరాజుమీద ఎక్కి సురక్షితంగా నది దాటింది. ఒక పాము కనిపించింది. చింతూ భయంతో కేకవేసింది. గజరాజు శాంతంగా చెప్పింది, భయపడకు, మనం దాన్ని ఇబ్బంది పెట్టకపోతే. అది ఇంటిని చూసింది. పెద్ద మామిడి చెట్టు కనిపించింది. చింతూ ఆనందంతో వచ్చింది. చింతూ, ఎక్కడికి వెళ్ళిపోయావు? నేను ఎంత ఆందోళన పడ్డానో తెలుసా? చింతూ కళ్లలో నీళ్లొచ్చాయి. అమ్మా, నేను తప్పు చేశాను. నీ మాట వినలేదు. ఇకనించి ఎప్పుడూ వినుతాను.